Sorry for being a mess. I gave my best, but was too late. But was too late. Yeah. We talk about this, can't forget. I'm seeing you in everywhere. In everywhere. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం చీకటి పడిపోతుంది. ఈరోజు మేము చాలా టైం కూడా మొక్కల దగ్గర గడిపాము. ఈ వర్షాకాలం కాబట్టి మనకి మొక్కల దగ్గర ఎక్కువగా కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా క్లీన్ చేశాను ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. అలానే నేను కొన్ని క్లీనింగ్స్ అనేవి కూడా చేశాను, అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ అయినాక పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం వల్లనే నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు. అలానే ఈరోజు వ్లాగ్లో నేను కొన్ని క్లీనింగ్స్ అలానే కొన్ని డిఐవైస్ కూడా షేర్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరి కంటిన్యూ చేద్దామా వ్లాగ్ని. I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair with those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time, do you remember? Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there? తాగడం ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఈరోజు కొంచెం ఖాళీ అనిపించింది ఫ్రెండ్స్ నాకు. అందుకని నేను ఈరోజు మళ్ళీ టోటల్గా అంటే ఈ ఫ్లవర్ వాజెస్ కానీ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ వర్క్ ఉంటుంది. అందుకని నేను మ్యాక్సిమం అయినంత వరకు క్లీన్ చేస్తూనే ఉంటాను, వీక్లీ వన్స్ ఒకసారి. ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. అలానే నేను ఇక్కడ కొన్ని డిఐవైస్ కూడా చూపిస్తున్నాను. అంటే డిఐవై అంటే ఒక చిన్న సింపుల్ డిఐవై, అది కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. Now that you're gone, I spend my nights all alone here, wishing you were here, sweet atmosphere. The sun is going down and I am getting wild. It's sun are going down, my intentions are mild. ఇక్కడ ఈ లైట్స్ అనేవి నేను లాస్ట్ టైం ఫెస్టివల్కి పెట్టాను, దీవాళికి. ఆ టైం ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి, చూసారు కదా. అంటే నేను ఆ రోజు మాత్రమే వేసానులేండి, ఆ తర్వాత అయితే వాడలేదు. సరే మరి వర్క్ అవుతున్నాయో లేదా అని ఒకసారి చెక్ చేసామంతే. This bed that I'm in feels too big without you. Don't know how to quit thinking about you. Those green eyes, sweet lips, your hands on my hips, our puzzle pieces fit. These sheets, your smell,
can't be by myself. I'm asking for your help. What I need you to do is love me. Love me. What I need you to do is love me. Love me. We dance in the dark, but I see you clearly. My head is a wreck when I don't have you near me. Now it's too late. ఫైనల్గా నేను మొత్తం క్లీనప్ చేసేసాను. అంటే పాతవన్నీ మార్చాను, కర్టెన్స్ అలాంటివి. నేను ఇక్కడ ఈ పాట్స్ ఉన్నాయి కదా, ఈసారి ఇవి కూడా మారుద్దాం అనుకున్నాను. కాకపోతే ఇక నాకు టైం అనేది కుదరలేదండి. ఎందుకంటే నేను ఆ ఎలిఫెంట్ బొమ్మలు అవన్నీ కూడా నేను బాస్కెట్స్లో పెట్టేసి కింద పెట్టేశాను. అవి తీయడానికి కొంచెం టైం అనేది పడుతుంది అనేసి ముందుగా ఇవైతే అరేంజ్ చేసేసుకుంటున్నాను. అంటే లాస్ట్ టైం ఉన్నట్టుగానే ఉన్నాయి, కాకపోతే కొద్దిగా క్లీనప్ చేశాను. అలానే కొన్ని సెట్టింగ్స్ అనేవి మార్చుకున్నాను అంతే. ఇక్కడికే చాలా టైం అయిపోయింది. నెక్స్ట్ ఇక వంట ప్రిపరేషన్ కూడా ఉంది, అది కూడా మీతో ఈరోజు ఒక కర్రీని కూడా షేర్ చేస్తాను మళ్ళీ మీకు. Too loud, we move through the crowd, look for the best way out. Your hands all over my body, whisper words in the backseat. What I need you to do is love me. Love me. Yeah, what I need. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఒక మూతను చూపిస్తున్నాను. ఇది ఒక గ్లాస్ జార్ది. చూసారు కదా, లోపలంతా కూడా రస్ట్ వచ్చేసింది. అందుకని దీన్ని ఒక చిన్న డిఐవై చేస్తున్నాను. దీనికి మనకు కావాల్సినవి యాక్రిలిక్ కలర్స్ తీసుకున్నాను. ఇది వైట్ అండ్ గ్రీన్ 2 కాంబినేషన్లో తీసుకున్నాను. నెక్స్ట్ మీరు ఈ యాక్రిలిక్ కలర్స్ లేకపోయినా ఆయిల్ పెయింట్స్ ఉంటాయి కదా, ఏషియన్ పెయింట్స్, అంటే మనం ఇళ్ళ ముందు ముగ్గులు వేసుకునేవి, వాటితో అయినా కూడా చేసుకోవచ్చు. అలానే ఒక బ్రష్. నేను ఇక్కడ యాక్రిలిక్ కలర్స్ తీసుకున్నాను కాబట్టి వాటర్ తీసుకున్నాను. మీరు ఆయిల్ పెయింట్ కనుక తీసుకుంటే టర్పంట్ ఆయిల్ అని దొరుకుతుంది, అది తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం మనకి పెయింట్ అనేది థిక్గా ఉంటే పల్చగా చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ కలర్ వేద్దాము. ఫైనల్గా అయితే మొత్తానికి ఈ విధంగా పెయింట్ అనేది వేసేసాను. ఇది ఆరిన తర్వాత దీని కొంచెం సేఫ్టీ కోసం నేను ఇక్కడ వార్నిష్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే వార్నిష్ వేయకపోతే మనం క్లీన్ చేసినప్పుడు ఆ పెయింట్ అనేది పోతుంది. ఇది నేను ఎందుకు చేశానో మరి మీకు చూపించాలి కదా, అందుకని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక జగ్గు, దీనికి ఏంటంటే మూత లేదు. మరి మనం వాటర్ కానీ ఇలాంటివి పట్టినప్పుడు మనకి మూత గినక లేకపోతే బాగుండదు కదా. నేను మామూలుగా అయితే స్టీల్ మూతను పెడుతున్నాను. అందుకని ఇప్పుడు ఈరోజు నేను ఈ మూతను చూసారు కదా, ఈ విధంగా చేశాను. మీరు చూసినట్టయితే లోపల వైపుకి నేను పెయింట్ వేయలేదు. ఈ విధంగా ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే, అంటే పైన ఉండే ప్లేస్లో మాత్రమే నేను పెయింట్ వేశాను. అలానే ఒక నాబ్ లాంటిది కూడా పెట్టాను. దీనివల్ల ఏంటంటే మనం మూత తీయడానికి చేయడానికి ఈజీగా ఉంటుంది. అలానే మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా డైనింగ్ టేబుల్ మీద ఉంటే. అందుకని నేను ఈ మూతని ఈ విధంగా యూజ్ చేశాను. దీనివల్ల మనకి గ్లాస్ జార్ కూడా వాడుకోవడం ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మనం స్టీల్ మూత పెట్టామనుకోండి, అది అంత సెక్యూర్గా కూడా ఉండదు, ఊరికే పడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డిఐవైస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక నేను అంట్లు అవన్నీ కూడా వాష్ చేశాను కదా, అవన్నీ కూడా తీసి సర్దేసుకుంటున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక వంట ప్రిపరేషన్ అనేది ఉందండి నాకు. ఈరోజు చాలా టైం అయిపోయింది, అంటే చాలా లేట్ అయిపోయింది. మీకు లాస్ట్లో నేను టైం కూడా చూపిస్తాను. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals
skies, all because of you. ఇప్పుడు ముందుగా ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ కూడా వేసాను. Dripping lights paint the skies, only you can make me move. ఈ ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం బంగాళదుంపలు వేసుకోవాలి. ఇవి నేను పచ్చివే వేసానండి, కొంచెం పెద్ద సైజు ముక్కలు. మనం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, లేదంటే మెత్తగా ఉంటాయి అందుకని. అలానే ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు వేసాను. బంగాళదుంపలు త్వరగా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ బంగాళదుంపలంతా ఉడికిన తర్వాత అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. అలానే కొద్దిగా కారం కూడా వేసుకున్నాను. ఇక్కడ బంగాళదుంపలు అనేవి మనకి బాగా ఉడికిపోకూడదండి, మెత్తగా కొద్దిగా అంటే కొంచెం పచ్చిదనం ఉండాలి, గట్టిగానే ఉండాలి కొంచెం. ఈ టైంలో మనం ఈ మసాలా అంతా వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం టమాటోస్ను వేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపు ఒక 1/2 kg టమాటాల దాకా తీసుకున్నాను. టమాటో అండ్ బంగాళదుంప కర్రీలో నేను ఎగ్స్ కూడా వేసాను. నేను మామూలుగా అయితే టమాటో ఎగ్స్ చేస్తాను, ఈసారి బంగాళదుంప కూడా వేసాను. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంది. Now that you're gone, I spend my nights all alone here, wishing you were here, sweet atmosphere. ఇక్కడ నేను ఎగ్స్ను కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలానే ఇక్కడ మనం టమాటాలు కూడా వేసాం కదా, ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఉడకాలి. ఈ టమాటాలకు సరిపోయే కొంచెం సాల్ట్ని మళ్ళీ నేను ఇక్కడ యాడ్ చేశాను, ఎందుకంటే స్టార్టింగ్లో మనం కొద్దిగా వేసుకున్నాం కదా, అందుకని ఇక్కడ నేను మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఈ బంగాళదుంపలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోయి చితికిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇదే టైంలో నేను ఈ ఎగ్స్ను కూడా వేసుకుంటున్నాను మధ్యలో ఘాటు పెట్టి. దీనివల్ల ఏంటంటే ఈ ఎగ్స్ కూడా ఈ కర్రీ యొక్క ఫ్లేవర్ని అంటే పులుపు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా పీల్చుకుంటాయి. అందుకని ఇక్కడ నేను ఎగ్స్ కూడా వేసుకుంటున్నాను. టమాటాలు బాగా ఉడికిన తర్వాత వేయండి, లేదంటే టమాటాల్లో ఉన్న పచ్చివాసన అంతా కూడా మనం వేసిన ఎగ్స్ తీసేసుకుంటాయి. అందుకని కొంచెం టమాటా ఉడికిన తర్వాత మనం ఎగ్స్ని వేసుకోవాలి. అలానే ఇక్కడ నేను కొత్తిమీర వేసాను. Sun is going down and I am getting wild. It's time to go in town, my intentions are mild. You know it, babe, I'm a dangerous woman, but I just wanna make you feel like a real man. You know. ఇప్పుడు నేను కాసేపు మూత పెట్టి ఈ టమాటో ముక్కలు, కోడిగుడ్లు అన్నీ బాగా ఉడకాలని సిమ్లో పెట్టాను. ఆ తర్వాత మనం ఫైనల్గా దీంట్లో ఉల్లికాడలు అలానే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 minutes కాసేపు ఫ్రై చేసుకోండి. అలానే టమాటా ముక్కలు గనక కొంచెం పచ్చిగా ఉంటే వాటిని మాత్రం మనం బాగా మెదపాలి, బంగాళదుంపలు కాకుండా టమాటా ముక్కల్ని మాత్రం. Babe, sometimes it's scared of you, I love ya. I just wanna get at your feelings and take the pain away. Listen to melody and take the pain away. And take the pain away. Get at your feelings and take the pain away. Listen to melody and take the pain away. ఫైనల్గా కర్రీ వచ్చేసి ఈ విధంగా ఉంది. చూసారు కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎగ్, పొటాటోస్ అన్నీ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంది. డిన్నర్ అయితే ఈ విధంగా మేము ఒక సింపుల్ కర్రీతో ఫినిష్ చేసేసాము. ఇప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట, ఎందుకంటే నేను ఈరోజు క్లీనింగ్ చేశాను, కొన్ని అదర్ యాక్టివిటీస్ కూడా చేశాను కదా, అందుకని. ఇక ఫైనల్గా పిల్లలు చూసారు కదా, టీవీ చూస్తా చక్కగా డిన్నర్ అయిపోయింది, టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది, మీకు టైం కూడా ఇక్కడ చూపిస్తాను. 12:30 అవుతుంది నైట్. ఇక పిల్లలు కాసేపు టీవీ అది చూసిన తర్వాత ఇక మేము అంటే ఒక గేమ్ ఆడతామన్నమాట, లూడో గేము. ఒక 5 minutes అట్లా అంటే ఒక 1 గేమ్ ఆడేసి ఇక పడుకుంటాము. డైలీ యాక్టివిటీ అనేది ఇలానే ఉంటుంది ఈ లాక్డౌన్లో. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చిందా? మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఏ నైస్ డే.